హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకు సెంట్రల్ గవర్నమెంట్ అయిన నీటిపారుదల శాఖ నుంచి అయితే ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అనేది చేశారండి. ఈ యొక్క నోటిఫికేషన్కు ఆంధ్ర, తెలంగాణ అండ్ మేల్ ఆర్ ఫీమేల్స్ ఎవరైనా దీనికైతే అప్లై అనేది చేసుకోవచ్చు. అండ్ ఈ వీడియో చూస్తున్న వారందరూ ప్లీజ్ ఒక లైక్ చేయండి. కొత్తగా విజిట్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ అయితే క్లిక్ అనేది చేసుకోండి. ఫ్రెండ్స్, మీరు అందరూ వీడియో అయితే చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయడం లేదు. ఒక చిన్న లైక్ చేయడం వల్ల నాకు కొంచెం సపోర్టింగ్ అయితే ఉంటుంది. ప్లీజ్ లైక్ చేసి అయితే వీడియో అయితే పూర్తిగా చూడండి. ఎలా అప్లై చేసుకోవాలి, దీని క్వాలిఫికేషన్ ఏంటిది, ఎన్ని పోస్టులు ఉన్నాయనేది పూర్తి వివరాలు అయితే నేనైతే చెప్తున్నాను. మీరైతే పూర్తి వివరాలు చూడండి. ఇక్కడ వివరాలు చూసుకున్నట్లయితే మనకు ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ఫ్రెండ్స్ ఇది. నెక్స్ట్ ఇక్కడ మనం అప్లికేషన్ డేట్స్ వచ్చేసి ఇక్కడ మనకు ఆల్రెడీ అయితే మనకు స్టార్ట్ అయిందండి. 7/10/2025 నుంచి 5/11/2025 వరకు అయితే దీనికైతే అప్లై అనేది చేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి మనకు ఆన్లైన్లో మాత్రమే దీనికైతే అప్లికేషన్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనం పోస్టుల గురించి ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఎల్డీసీ లోయర్ డివిజన్ క్లర్క్, ఇందులో మనకు 18 సంవత్సరాల నుంచి 27 సంవత్సరాల వరకు అయితే దీనికైతే అప్లై చేసుకోవచ్చు. టోటల్గా మనకు 4 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ సెకండ్ పోస్ట్ వచ్చేసి జూనియర్ హైడ్రోగ్రాఫిక్స్ అండ్ సర్వర్, ఇది వచ్చేసి మనకు 9 పోస్టులు అయితే ఉన్నాయండి. ఇది 30 సంవత్సరాలకు అయితే అప్లై అనేది చేసుకోవచ్చు. సీనియర్ అకౌంట్ ఆఫీసర్, ఇది వచ్చేసి ఒక పోస్ట్ అయితే ఉంది. ఇందులో మనకు 36 సంవత్సరాల వరకు అయితే దీనికైతే అప్లై అనేది చేసుకోవచ్చు. అండ్ దాంతోపాటు ఇక్కడ మనకు ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఉంటాయండి. అదేవిధంగా ఇక్కడ మనము ఏజ్ రిలాక్సేషన్స్ అవి ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ముందుగా మనం ఇక్కడ క్వాలిఫికేషన్ గురించి ఇక్కడ చూసుకుందాం. ఫస్ట్ పోస్ట్కి వచ్చేసి 12th క్లాస్ పాస్ అయి ఉంటే అయితే సరిపోతుందండి. దాంతోపాటు ఇక్కడ మనకు ఇంగ్లీషు టైపింగ్ అయితే రావాల్సి అయితే ఉంటుంది. కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఉండాలి దీనికి. దాంతోపాటు సెకండ్ పోస్ట్కి వచ్చేసి డిగ్రీ సివిల్ ఇంజనీరింగ్ అయి చేసి అయితే ఉండాలి. దాంతోపాటు మనకు అదేవిధంగా ఇక్కడ మనకు థర్డ్ పోస్ట్ గురించి ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే డిగ్రీ పాస్ అయి ఉన్నవారు ఎవరైనా దీనికైతే అప్లై అనేది చేసుకోవచ్చు. ఏ యూనివర్సిటీ నుంచి అయినా పాస్ అయిన వారు, డిస్టెన్స్ కానివ్వండి, రెగ్యులర్ కానివ్వండి, ఎవరైనా చేసిన వారు దీనికైతే అప్లై అనేది చేసుకోవచ్చు అండి ఈ యొక్క పోస్టులకు. అదేవిధంగా ఇక్కడ మనకు ఈ యొక్క నోటిఫికేషన్ లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్ ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుందండి. అక్కడ మీరు వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసుకుని అయితే పూర్తి వివరాలు అయితే చూసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ మనము ఏజ్ రిలాక్సేషన్స్ గురించి ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే SC ST వారికి 5 years, OBC వారికి 3 years, PWD వారికి 10 years, PWD OBC వారికి 13 years, PWD SC ST వారికి 15 years వరకు అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. ఎక్స్ సర్వీస్ మెన్ వారికి వచ్చేసి 5 years వరకు అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుందండి. టోటల్గా మనకు ఎవరైనా దీనికైతే అప్లై అనేది చేసుకోవచ్చు. మేల్ ఆర్ ఫీమేల్స్ అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. దాంతోపాటు మనకి ఇక్కడ అప్లికేషన్ ఫీజు కూడా ఇక్కడ చూసుకున్నట్లయితే జనరల్ అండ్ OBC అండ్ అదేవిధంగా క్రిమినల్ అండ్ నాన్ క్రిమినల్ EWS వారు అందరూ అయితే ఇక్కడ 500 రూపీస్ పెట్టి అయితే దీనికైతే అప్లై అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. నాన్ రిఫండబుల్ అమౌంట్ అండి ఇది వచ్చేసి. అండ్ అదేవిధంగా ఇక్కడ మనకు ఈ యొక్క ఫీజ్ మెథడ్ కూడా మనకు నెట్ బ్యాంకింగ్ ద్వారా కానివ్వండి, డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, UPI ద్వారా దీనికైతే అప్లై అనేది చేసుకోవచ్చు అండి. అదేవిధంగా ఇక్కడ మనకు అప్లికేషన్ మెథడ్ గురించి ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఆన్లైన్లో మాత్రమే దీనికైతే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అండ్ మీరు ఏ సబ్జెక్ట్కి అయితే మీరు అప్లై అనేది చేసుకుంటున్నారో ఏ పోస్టుకు, ఆ యొక్క పోస్టుకు అయితే మీరు వెళ్ళి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా ఇక్కడ మనకి ఒక నెంబర్ అయితే కనిపిస్తుంది కదా, 7353014447కు అయితే మీరు కాల్ అయితే చేసి అయితే మీరు ఏ డౌట్ ఉన్నా కానీ మీరు కనుక్కోవచ్చు అండి. దాంతోపాటు ఇక్కడ మనకు డేస్ ఇక్కడ చూసుకున్నట్లయితే మండే టు సాటర్డే వరకు అయితే దీనికైతే కాల్ చేసి అయితే మీకు ఏం చిన్న డౌట్ ఉన్నా కూడా దానికైతే కాల్ చేసి అయితే మీరు తెలుసుకోవచ్చు అండి. అదేవిధంగా నెక్స్ట్ మీరు అప్లై చేసుకున్న తర్వాతనైతే మనకు అడ్మిట్ కార్డు కూడా మనకు ఆన్లైన్లో అయితే వీరైతే ప్రొవైడ్ చేస్తారు. అక్కడ మీరు డౌన్లోడ్ చేసుకుని అయితే మీరైతే ఎగ్జామ్కి అయితే రాయడానికి వెళ్ళవచ్చు. దాంతోపాటు ఇక్కడ మనకు జనరల్ ఇన్స్ట్రక్షన్స్ కూడా కొన్ని ఉన్నాయి. అవి కూడా ఒకసారి మీరు చూసుకొని అయితే చదివి ఒకసారి చూసుకోవడానికి అయితే ప్రయత్నించండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు కామెంట్లో అయితే కామెంట్ పెట్టండి. మీకైతే నేను 100% అయితే రిప్లై ఇస్తాను. ఓకే ఫ్రెండ్స్, మరి ఈ విధంగా అయితే ఈ యొక్క నోటిఫికేషన్ అయితే ఉంది. మరి నేను నోటిఫికేషన్ల గురించి అయితే మన యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ అనేది చేయండి. మీ అందరికైతే హెల్ప్ఫుల్ అవుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ అయితే క్లిక్ అనేది చేసుకోండి. మరి ఈ విధంగా అయితే ఈ యొక్క నోటిఫికేషన్ వీడియో అయితే ఉంది ఫ్రెండ్స్. మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్. జై జవాన్, జై హింద్.